హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ సండే రోజు ఆఫ్టర్నూన్ తీసిన వ్లాగ్ అనమాట. ఇదైతే నేను సండే రోజు ఏం చేస్తాను, ఎలా చేస్తాను అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే నేను చేశాను. సండే వచ్చిందంటే తెలంగాణలో కదా పక్కా మనకు ఏదో ఒకటి ఉండాల్సిందే. సో మా ఆయననైతే మీరే చూడండి వీడియోలో ఏం తీసుకొచ్చాడో, నేను వీడియో ఏమేమి చేసినా ఎట్లా చేసినా. సో వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. సో నేను నా మనసులో మాట కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. నాలాగే ఇలా ఎంతమంది బాధపడుతున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. బట్ నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి దగ్గర 1.5 year అవుతుందన్నమాట. సో అప్పుడప్పుడు మానేయాలని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే 1.5 year అవుతుంది కదా, అసలు ఇంతవరకు అసలు రీచ్ అనేది లేదు. అసలు 1K ఫాలోవర్స్ కూడా కాలేరు. అసలు ఇంకెప్పుడు సక్సెస్ వస్తుంది అని అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. నాకన్నా కొంతమంది యూట్యూబ్లో చూస్తూ ఉంటే నేను 3 monthsకే నాకు మానిటైజేషన్ అయిపోయింది, 6 monthsకే మానిటైజేషన్ అయిపోయింది, నాకు 1 year పట్టింది అని చాలా చూసాను అనమాట. అలా ఎట్లా అవుతుంది? అసలు నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా, ఏం చేస్తున్నా, వీడియోస్ పెడుతున్నా కదా అయినా కూడా ఎందుకు వస్తలేదు అసలు అని అనిపించింది. కానీ నాకు ఏమనిపించింది అంటే మిక్స్డ్ కంటెంట్ పెట్టద్దు అని విన్నాను. బట్ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మిక్స్డ్ కంటెంట్ అంటే ఇంకెలా చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఫస్ట్లో నేను ఒక వీడియో అయితే వైరల్ అయింది, నాది ఒకటి స్టిచ్చింగ్ వీడియో. బట్ అది వైరల్ అయిన తర్వాత అసలు నా దగ్గర స్టిచ్చింగ్ మిషన్ లేకుండే అట్లనే కంటిన్యూ చేద్దామంటే ఇక చేయక అదొకటి బ్లాగ్స్ అవి అయితే కంటిన్యూ చేస్తున్నమాట. అలా నా రీచ్ అయితే రాలేదు. సో యూట్యూబ్ కూడా నన్ను అసలు గుర్తించలేదు అనుకుంటా. కొంతమంది తొందర ఇస్తుంది అసలు. నాకైతే ఈ విషయంలో చాలా బాధ అనిపించింది. ఇక మానేద్దామని చాలా అనుకున్నా, కానీ మళ్ళీ నన్ను నేనే మోటివేట్ చేసుకున్నాను అనమాట. గింత దూరం దాకా వచ్చింది. ఇప్పుడు దగ్గర 956 అలా ఉన్నారు కదా, దగ్గర 1Kకి దగ్గరలో ఉన్నానులే, చూద్దాం. కొంతమందికి 3 years కూడా అన్నారు, 3.5 years అన్నారు కదా. నేను ఒక అక్క వీడియో చూస్తాను అనమాట యూట్యూబ్లో. ఆ అక్కని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అనమాట. ఎట్లా అంటే ఆ అక్క కూడా 3 yearsకి సక్సెస్ వచ్చిందంట. నాకు ఎక్కడన్నా బంద్ చేద్దాం, ఇక నేను ఆపేస్తా, వీడియోస్ తీయను అని అనుకుంటాను. అప్పటికి ఆ అక్క గుర్తొస్తుంది అనమాట. ఆ అక్క కూడా 3 yearsకి సక్సెస్ వచ్చింది కదా, ఇప్పుడు తను ఎంత మంచిగా ఎర్న్ చేస్తుంది, తను ఎంత మంచి వీడియోస్ తీస్తుంది, తనకి ఎంత మంచి రీచ్ వచ్చింది సార్ అని అప్పుడు నన్ను నేను మళ్ళీ మోటివేట్ చేసుకొని అక్క కూడా అక్కలాగా నేను చేయాలి, తనకు 1 years పట్టింది అంత మంచి చేసే అక్కకు. ఇక నేను చిన్న చిన్న వీడియోస్, అసలు నాకు ఎడిటింగ్ కూడా సగం రాదు, ఇంకా నాకు ఎన్ని years పడుతుందో అని అప్పుడప్పుడు తన గుర్తొస్తుంది అనమాట. నేను ఎప్పుడైతే ఆపిద్దాం అనగానే ఆ అక్క గుర్తొస్తుంది అనమాట. అసలు మంచి అనిపిస్తుంది ఆ అక్క వీడియోస్. ఇప్పుడు 3 years పట్టిందంట సక్సెస్ కావడానికి అక్క. కానీ ఇప్పుడు 3 years నుంచి ఎప్పుడైతే సక్సెస్ వచ్చిందో అప్పటి నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా అక్కకు ఒక్కసారి కూడా కంటిన్యూగా సాలరీ వస్తూనే ఉందంట. ఒక్కసారి కూడా బ్రేక్ కాలేదట. మేబీ అదృష్టం అలా ఉంది అక్కకి. మరి నాకెలా ఉంటుందో నాకైతే తెలియదు. అక్క ఒకే ఒక మాటతో నేనైతే ఆపేద్దాం అనుకున్న దాన్ని అయితే కంటిన్యూ చేస్తున్నా. సో చూద్దాం మరి మనకి ఎప్పుడు అదృష్టం ఉంటుందో. ఎంత కష్టపడ్డా కూడా ఆవగించేంత అదృష్టం అయితే ఉండాలి అంటారు కదా. నాకైతే అది లేదు అసలు. నిజంగా చెప్తున్నా, నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డా. నాకు ఆ సక్సెస్ అనేది అంత తొందరగా రాదు. నాకైతే చాలా కష్టపడాలన్నట్టు. అట్లా కష్టపడితేనే నాకు సక్సెస్ అనేది రాదనమాట. ఈ యూట్యూబ్లో ఎప్పటికి వస్తుందో ఏమో తెలియదు, కానీ నేనైతే దగ్గర 1.5 year అవుతుంది వీడియోస్ చేసుడు పెట్టుడు. ఒక్కొక్కసారి మా ఆయన అంటాడు, ఆ ఫోన్ ఎందుకు పట్టుకుంటున్నావు ఊరికే అంటాడు. కనీసం కొంచెం డబ్బులు వస్తేనన్నా ఏమన్నారు కదా అనిపిస్తుంది. మనకు డబ్బులు రాకపోయే ఈ ఫోన్లు పట్టుకొని ఎడిటింగ్స్ వాయిస్ ఓవర్ ఇస్తే ఇంట్లో కూడా కోపం వస్తుంది. పని ఏం లేదు, ఊరికే ఫోన్ పట్టుకొని చూస్తుందని అన్నారు కదా. నన్ను అయితే మా ఆయన అట్లనే అంటాడు, కొంచెం ఫోన్ పక్కకు పెట్టమ్మా, వేరే పని చూసుకో అంటాడు. ఆయన కూడా సరేలే ఎప్పటికో ఒకసారి ఖచ్చితంగా సక్సెస్ అవుతామని నమ్మకం కొద్దీ నేను వీడియోస్ అయితే మళ్ళీ చేస్తున్నా. ఇక ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యలో బిజినెస్ కూడా స్టార్ట్ చేసాను అనమాట. ఇక్కడ ఇంట్లో ఉండి ఖాళీగా ఉండడం ఎందుకని, నాకు చిన్నప్పటి నుంచి అసలు ఖాళీగా ఉండడం అంటే ఇష్టం ఉండదు. సో అందుకే నేను బిజినెస్ కూడా స్టార్ట్ చేసిన. ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నా, అయినా రీచ్ రావట్లేదు. సో ఏదో ఒక రకంగా అయితే ఇక కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం ఎప్పటికి వస్తుందో ఆ యూట్యూబ్ దయ, ఎప్పుడు నా మీద ఉంటుందో, వాళ్ళు ఎప్పుడు నన్ను గుర్తిస్తారో. కొంతమంది అసలు 3 monthsకే అయినాము, 6 monthsకే మధ్య సక్సెస్ అయిందండి. అసలు ఎట్లయింది రా నాయన, నేనైతే షాక్ అవుతున్నా. సో ఎనీవే ఏదో ఒకరోజు నేను కూడా సక్సెస్ అవుతాను. మీరు అందరి సపోర్ట్ చేయండి ప్లీజ్. కొంచెం కొత్తగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ వీడియోలో నేను మాట్లాడింది మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. నాలాగానే ఇలా చాలా ఇయర్స్ నుంచి సక్సెస్ రాక మానేద్దాం అనుకునే వాళ్ళు ఉంటే కూడా కామెంట్ చేయండి. చూసారు కదా, సండే స్పెషల్ అయితే నేనైతే వెజ్ పులావ్ చేసిన అండ్ మటన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో. ఇది ఇంకా
కొత్తగా నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గేమ్ మాట్లాడో కూడా అర్థమవుతలేదు అనమాట. అదే బంద్ చేద్దామన్నప్పుడల్లా బాధ అనిపిస్తుంది. ఇంత దూరం దాకా నెట్టుకొచ్చినాం కదా, ఇంకా కాస్త నెట్టుకెళ్దాంలే, ఇంకా కొంచెం ఓపిక, ఈ ఓపిక 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 పడదాంలే అనిపిస్తుంది అనమాట. ఈ ఓపిక ఎన్ని రోజులు పట్టాలో అర్థం అవ్వట్లేదు. చూద్దాం, చేసే కాడికైతే నా ప్రయత్నం నేను చేస్తాను. నేను ఇంకా ఏఐని కూడా అడిగినాను అనమాట. నేను చాలా 1.5 year నుంచి యూట్యూబ్ చేస్తున్నా, నాకు ఇంతవరకు సక్సెస్ రాలేదని నా లెవెల్ని అడిగి చూస్తే ఏమంటుందంటే, ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది, ఒక్క వీడియో వైరల్ అయినా చాలు, నువ్వు హోప్స్ కోల్పోవద్దు అని నాకు ఏఐ కూడా చెప్పింది అనమాట. సరేలే చూద్దామని నిన్ననే నేను అడిగాను అనమాట ఏఐని కూడా. సరేలే ఆ ఏఐ చెప్పిన మాట కన్నా నాకు ఆ అక్క చెప్పిన మాట బాగా మైండ్లో పాతుకుపోయింది అనమాట. సో కనీసం చూద్దాం, ఈసారి ఈ 1 year వరకన్నా, మళ్ళీ జనవరి వరకన్నా కనీసం సక్సెస్ రాకపోతుందా, కంటిన్యూస్గా వీడియోస్ పెడతాను ఈ కంచెలి డైలీ వ్లాగ్స్ అని అనుకుంటున్నాం. కానీ కనీసం వారంలో 1-2 అనేది వ్లాగ్ వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. నాకైతే అసలు సబ్స్క్రైబర్స్ రాలేరు, మళ్ళీ వాచ్ అవర్స్ కూడా తక్కువనే ఉన్నాయన్నమాట. ఆ వాచ్ అవర్స్ రావాలి, సబ్స్క్రైబర్స్ కూడా ఇంకా రావాలి. 1K దగ్గరలో ఉన్నాం. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, మానిటైజేషన్ ఎప్పుడు అవుతుందో తెలియదు. యూట్యూబ్ అయితే మనం అందరం డబ్బుల గురించే స్టార్ట్ చేస్తాం, ఆల్మోస్ట్ డబ్బుల గురించే. నేనైతే మనీ గురించే. నేను ఎట్లా అంటే ఒకరి మీద ఆధారపడద్దు, సొంతంగా నాకు నేను సంపాదించుకోవాలి అని ఒక థాట్ తోటి ఇంట్లోనే ఉంటున్నాం కదా అని నేనైతే స్టార్ట్ చేయాలని నిర్ణయించుకొని స్టార్ట్ చేసి ఇన్ని రోజులైనా యూట్యూబ్ నుంచి నాకైతే ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇక్కడైతే ఈ వీడియోలో అయితే ఇక్కడైతే చూడండి, మా ఆయన వచ్చిన వాటర్ బాటిల్ తాగే వాటర్ బాటిల్ అయితే తీసేసుకున్నాడు అనమాట. మళ్ళీ అన్ని తాగి కొంచెం ముంచి నాకు ఇస్తాడు. నేను కిచెన్లో వంట చేసి అలా కూర్చున్నట. చాలాసేపు నిలబడి చేస్తాం కాబట్టి అలసిపోయినట్టు అనిపిస్తుంది. సో ఇంతకీ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా, ఇలా వ్లాగ్స్ డైలీ కంటిన్యూ చేయాలా, ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. సండే మీరు కూడా ఏం చేసుకోరు మీ ఇంట్లో కూడా కామెంట్ చేయండి. నాకు వాయిస్ ఓవర్ ఎలాంటి కొంచెం భయంగా కూడా ఉంది, ఎలా మాట్లాడుతున్నా కూడా అర్థం అవ్వట్లేదు. ఇక్కడనైతే చెట్లు నేను అవైతే మీషోలో బుక్ చేసిన ఆ పాట్స్ అయితే వచ్చినాయి అనమాట. కింద అవి మూతలు అనమాట, పెరుగు మూతలు అంటారు అవి, వాటి అయితే నేను పెడుతున్నాను కడిగి. అలా నేనైతే చెట్లు అయితే పెట్టుకున్నాను అనమాట. ఇది మా బయట ఇలా. ఫస్ట్ టైం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఉంటా.